నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రకాష్ గౌడ్ గారి కొడుకు మనకందరికీ తెలిసిన విషయమే. ఈ ఇష్యూ గురించి నిన్నటి నుంచి కూడా వార్తల్లో చాలా సర్క్యులేట్ అయితుంది. అండ్ ప్రధానంగా వాళ్ళ కొడుకు నా మీద అటాక్ చేయడానికి, నన్ను చంపడానికే చూశారు. అండ్ మా తండ్రి కూడా చాలా టార్గెట్ చేశాడు నన్ను అని చెప్పేసి కూడా ఆరోపించినది మనకందరికీ తెలిసిన విషయమే. అండ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియల్ ఎస్టేట్ బాధితులు కాదు. ఖచ్చితంగా నా మీద దాడి చేయడానికి మహిళలను అందరిని పంపించాడు అని చెప్పేసి కూడా వాళ్ళ కొడుకు ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు సంతోష్ గౌడ్ ఉన్నారు. ప్రకాష్ గౌడ్ వాళ్ళ కొడుకు సంతోష్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. అన్న చెప్పండి, మీరు చెప్తున్న మాటల్లో ఎంతవరకు నిజం ఉంది? ఏందంటే మీరేమో ప్రేమ వ్యవహారం అని చెప్పేసి చెప్తున్నారు. బాధితులు వచ్చేసేమో రియల్ ఎస్టేట్ వల్లనే మేము నష్టపోయినాము, ఆమె డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి మేము అక్కడికి వచ్చినాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దేంట్లో నిజం ఉంది అసలు? అవునండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు 40 మందొచ్చారండి. 30 వాళ్ళు మగవాళ్ళు వచ్చారు. రౌడీ టైప్ అలా ఉన్నారు. ఒక 10 మంది మహిళలున్నారు. అందులో ఇద్దరు హిజ్రా వాళ్ళు గూడా ఉన్నారు. ఇప్పుడు అందులో డబ్బు ఇచ్చేడు ఇద్దరేమో ఉన్నారండి అంతే. దానికంటే ఎక్కువ ఎవ్వరు లేరక్కడ. మిగతా వాళ్ళందరూ గొడవ పెట్టుకోవడానికి, వాళ్ళ పైన అటాక్ చేయడానికొచ్చారు. రూపారెడ్డి గారి మీద అటాక్ చేయడానికొచ్చారు. అందులో ఎవరన్నా డబ్బుల కోసం వస్తే, ఎవరైనా మీరైనా కానీ, నేనైనా గానీ ఎవరైనా ఇంటికెళ్ళినప్పుడు స్టార్టింగ్ కూర్చొని ఒక 5 మినిట్సో, 10 మినిట్స్ ఏదో మాట్లాడినంక ఇద్దరు కన్వర్జేషన్ మధ్యలో గొడవ స్టార్ట్ అవుతుంది. నార్మల్ చిన్న గొడవలు ఉంటాయి. కానీ ఇంటికి రాంగానే డబ్బులు అడగకుండా ఒక నిమిషం లోపటే అందరు ఇంట్లోకొచ్చి డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు అంటే అది డబ్బుల కోసమని ఎలా అవుతుంది? ఎందుకంటే వాళ్ళందరూ నేను అప్పుడే వచ్చానండి. అప్పుడు నేను రాంగానే నేను డైరెక్ట్ ముందుకొచ్చాను వాళ్ళందరి ముంగటికి. అందులో కొంతమంది తెలవక నా పైన కూడా చెయ్యి చేసుకున్నారు. చేసుకున్నాక పక్కన వాళ్ళు "వద్దు అన్న మీద చెయ్యొద్దు" అది ఇది అని చెప్పారు. అదెవ్వరు అని ఏందని చెప్తే వాళ్ళు సైలెంట్ అయిపోయినారు. అలాగనే రూపారెడ్డి గారి మీదకి దాడి చేయనీకి వెళ్లారు. నేను వాళ్ళని ఇద్దరిని, అమ్మాయిని, రూపారెడ్డి గారిని ఇద్దరిని రూమ్‌లో ఏసి లాక్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళందరూ నా పైకొచ్చారు. కానీ నా మీద చెయ్యి ఏసుకోరని నాకు తెలుసు. అందుకే మెయిన్ ఏందండి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. దాడి జేయడానికి వాళ్ళ మీద దాడి జేయడానికొచ్చారు. వాళ్ళని ప్రొటెక్ట్ జేసేవాడు నేను ఇంపార్టెంట్. నేను వాళ్ళని ప్రొటెక్ట్ జేశాను. వాళ్ళతోటి నేను కొట్లాడుకుంటా అంటే ఓన్లీ మాటలతోనే అయింది. ఇంకా వాళ్ళెవరు డబ్బుల కోసం అడగలేదొచ్చి. డబ్బులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు డబ్బుల కోసం అడుగుతున్నారు. మేము వాస్తవం జెప్తామండి. ఏం దాచి అబద్ధాలు చెప్పాం అవసరం మాకు గూడా లేదు. డబ్బుల కోసం వచ్చింది ఇద్దరు. ఆళ్ళు డబ్బుల కోసం అడుగుతున్నారు. మిగతా వాళ్ళందరొచ్చి నన్ను పర్సనల్ అబ్యూస్ చానా లేడీస్ వల్గర్ అంటే వల్గర్. అది నేను చెప్పలేను మీడియాలో అంత గలీజ్‌గా నన్ను పర్సనల్ అబ్యూస్ జేస్తున్నారు వచ్చి తిట్టి. నేను చెప్పాను. "మీరు డబ్బుల కోసం వచ్చినా అంటున్నారు. మళ్ళీ నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు డబ్బులు మాట్లాడొచ్చుగా" అంటే దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. వాళ్ళేదేదో తీసుకొచ్చారు, డోర్లు పగలగొట్టారు అవన్నీ మీరు వీడియోస్, ఫోటోస్ తీసుకొని ఇప్పుడు గూడా అవి అక్కడనే ఉన్నాయి వాళ్ళు చేసిందంతా. అవన్నీ మీరు ఫోటోస్, వీడియోస్ తీసుకొనెళ్ళొచ్చు. అంతే తప్ప ఇక్కడ వేరే వాళ్ళు డబ్బులు అది ఇది అంటే ఇచ్చేడుందనేది చెప్తున్నాం. వాస్తవం ఏముందో కొందరు ఉన్నారు అందులో ఇద్దరు వాళ్ళకిచ్చేడుంది. కానీ ఇప్పుడు ఎవరెవరో తెలవని వాళ్ళతోటి కాల్స్ చేపిచ్చి, వాళ్ళ ఫ్రెండ్స్‌ని వేరే వాళ్ళకి డబ్బులిచ్చి పిలిపిచ్చి, అందరితోటి కంప్లెయింట్ ఇచ్చి అక్కడ మాకివ్వాలి, మాకివ్వాలి, మాకివ్వాలి అని ఎవరెవరో వస్తున్నారు. వాళ్ళ ఫేస్ గూడా ఫస్ట్ టైమ్ జూస్తున్నాము. అసలు వాళ్ళెవరో తెలవదు. అట్లాంటి వాళ్ళొచ్చి ఇవాళ మాకు డబ్బులివ్వాలంటే ఎవరికిస్తారు? ఎందుకిస్తారు? మీరు వేల కోట్లు జెప్తున్నారు, కోట్ల పైన జెప్తున్నారు ప్రతి ఫిగరు. వాళ్ళేమో ఇవాళ మాకు కోర్ట్‌లో ఎళ్లి లాయర్‌కి పైసలిచ్చుకునే స్తోమత లేదు. మేమెట్లా పోతాం అంటున్నారు. మరి మీకు లాయర్ దగ్గర డబ్బులివ్వడానికి పైసలు లేని వాళ్ళు మీరు, కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఇచ్చినారండి? అది గూడా మీకు ఉంటది గదా! క్వెషన్ చేయాలి గదా అది. ఎందుకంటే లాయర్‌కి ఎంతిస్తారండి? ఆ అమౌంట్ మీ దగ్గర లేదంటున్నారు. కానీ మీరు కోట్ల రూపాయలు అప్పిచ్చే అమౌంట్ మీ దగ్గర ఉందంటున్నారు. ఎట్లా పాసిబుల్ ఏందసలది? కానీ బాధితులే కొన్ని చెక్స్ చూపిస్తూ రూపారెడ్డి గారు మాకు ఈ చెక్స్ ఇచ్చినారు. 20,00,000, 30,00,000 మాకిచ్చేదుంది. ఆ చెక్ ప్రెజెంట్ జేసుకోండి అమౌంట్ వస్తదని చెప్పేసి చెక్ ఇవ్వడం జరిగిందని గూడా చెక్స్ చూపిస్తూ మాట్లాడుతున్న పరిస్థితి గదా! అదే అండి. కొందరికి చెక్స్ ఇచ్చింది. ఇవ్వలే అంటలేరు. ఇంకొన్ని ఏమైందంటే మొన్న దాడి జరిగినప్పుడు చెక్స్ ఉండే అండి. ఆ బీరువా గూడా పలగొట్టారు. ఆ చెక్స్ అక్కడ పడున్నాయి కొన్ని. అట్లనే మేము తీసి సైడ్ పెట్టాము. అందులోకెళ్ళి కొన్ని చెక్స్ ఎత్తుకపోయినారు. సైన్ జేషున్నాయి అవన్నీ. అలా కొన్ని చెక్స్ వాళ్ళ ఇంట్లో నుంచి ఎత్తుకపోయినారు. కొందరికి ఎవరికైతే ఇచ్చేదుంది వాళ్ళకుంది. ఒకవేళ చెక్స్ ఇచ్చినా అన్నప్పుడు వాళ్ళు చెక్ బౌన్స్ కేసు బ్యాంక్‌లో ఏసుకోవచ్చు కదా! చెక్ బౌన్స్ అవుతది. కోర్ట్‌ని ఆశ్రయించొచ్చు వాళ్ళు. చెక్ బౌన్స్ అయింది మాకు అని కంప్లెయింట్ ఇయ్యొచ్చు. కంప్లెయింట్ ఇస్తే రిమైండ్ జేస్తారు గదా! ఎందుకు చెక్ బౌన్స్ అయింది? కోర్ట్ ఎందుకుందండి? మీకు అంతమంది దగ్గర చెక్స్ ఉన్నప్పుడు అందరికి చెక్ బౌన్స్ జేయండి. చెక్ బౌన్స్ జేస్తే లోపట ఎంక్వైరీ అవుతది. ఏమవుతది అవన్నీ ఉంది గదండీ! ఇప్పుడు వచ్చి ఇంతమంది దాడి జేషిర్రు అంటే వాళ్ళకి డబ్బులు అవసరం లేదు గదా! డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు ఎవరు దాడి చేస్తే ఇప్పుడు మీకొకరు డబ్బులు ఇచ్చేదుందండి. ఇచ్చినప్పుడు మీరేం జేస్తారు? కొడితే మీకు డబ్బులొస్తాయా అండి? రావు. మీరప్పుడు ఏం జేస్తారు? రిక్వెస్ట్ జేసుకుంటారు. ఏదో ఒక మాట అయితది. అంతే అయితది గానీ ఇవాళ మీరొచ్చి దాడి జేషిర్రంటే మీకు అమౌంట్ సెటిల్ అయిపోయినట్టుంది బయటి నుంచి.
మీకు అందుకే వాళ్ళొచ్చి మీరు దాడి జేయడానికి గూడా మీరు రెడీగున్నారు. రైట్. ఇందాక మీరు మాట్లాడుతూ వాళ్ళు నా మీద దాడి చేయరు అని నాకు తెలుసు అని చెప్పేసి మీరు ఒక మాట మాట్లాడడం జరిగింది. వాళ్ళనే ఎందుకు టార్గెట్ చేసినారు? మీ మీద దాడి చేయరు అనే ధీమా మీకెందుకొచ్చిందసలు? అవునండి. ఎందుకంటే నా పైన దాడి జేషిర్రు అనేది ఎక్కడన్నా బయట వస్తే ఏముంటదండి. ఒక ఒక స్టేజ్‌లో ఉన్న అతను కొడుకుని చెయ్యేశారు అంటే పరువు వదిలిపోతుందండి. అలాంటిదొకటి ఇప్పుడు నేనొచ్చి నా మీద చెయ్యేసినా, నన్ను కొట్టేసినారు ఇంతమంది అంటే మీరు ఎవరైనా సరే ఏముంటదండి ఫస్ట్ ఎమ్మెల్యే గారు కొడుకు మీద చెయ్యేసిర్రు అని ప్రచారం అవుతది గానీ, ఇదంతా ఇష్యూ ఎక్కడ బయటికొస్తది? రాదు గదా! ఇప్పుడు నా మీద 10 మంది చెయ్యేసిండనుకోండి ఇంత పెద్ద ఇష్యూ అయింది. ఫస్ట్ ఏది బయటికొస్తదండి? నా మీద చెయ్యేసిందొస్తే ఈ టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతది గదా! అలా అన్నప్పుడు నా పైన చెయ్యెట్లా ఏస్తారండి ఎవరైనా? రైట్. మీ మీ ప్రేమ వ్యవహారం ఎన్ని రోజుల నుంచి సాగుతుంది? మీ తండ్రి గారికి అసలు మీరు ఎన్ని సార్లు చెప్పినారు? అటు నుంచి రియాక్షన్ ఏముందసలు? మాదిప్పుడు 2 ఇయర్స్ నుంచి నడుస్తుందండి. 2 ఇయర్స్ నుంచి ఎప్పుడు ఎక్కడ ఒక థర్డ్ పర్సన్ గూడా తెలవదు. సీక్రెట్ రిలేషన్ ఉండే ఎవ్వరికి మా ఇద్దరికి తప్ప వాళ్ళ ఫ్యామిలీకి గానీ, మా ఫ్యామిలీకి గానీ ఎక్కడ తెలవదు. లాస్ట్ ఒక 3, 4 మంత్స్ నుంచి మా ఇంట్లో చెప్పడం జరిగింది. ఇంట్లో నడుస్తున్నాయి. కొంచెం మా మా వద్ద గొడవలయినాయి. అంటే పెద్ద గొడవలే నార్మల్ ఎవ్రి ఫ్యామిలీలో ఉండే చిన్న చిన్న గొడవలయినాయి ఇద్దరికి. అంతే తప్ప దానికంటే పెద్ద ఏం లేదు. అందులో గూడా స్టార్టింగ్‌లో యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత కొంచెం 50, 50 ఉండే. తర్వాత కొంచెం పర్మిషన్స్ వచ్చినాయి. చేసుకోవచ్చు. సరే మీరు చేసుకోండి. నేను నేను నాకు కొంచెం ఇష్టం లేదు గదా! నేను మీ ముంగట ఉండి చేయలేను. మీకు ఇష్టం ఉంటే మీరు చేసుకొని ఇంటికి రావచ్చు అన్నట్టు నాకు కొన్ని పర్మిషన్స్ వచ్చాయి. పర్మిషన్ ఇచ్చినారు గాబట్టే ఇవాళ నేను సరే అని ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాం. ఏదో దొంగలాగా చేసిందేం లేదు. ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుసు. నేనిక్కడ వీళ్ళు ఎప్పటినుంచైతే వాళ్ళకి ఓపెన్ చేశామో రిలేషన్ అనేది అప్పటినుంచి నేను వీళ్ళ ఇంటికొచ్చేది తెలుసు. వీళ్ళ దగ్గర ఉంటుంది తెలుసు. వీళ్ళెవరు అన్నీ తెలుసండి. దాంట్లో ఎక్కడ మేము దాచిందేం లేదు. ఏదో దొంగ లేక మేము రాత్రి ఎళ్ళిపోయి చేసుకుంది లేదు. నేనెప్పటినుంచైతే వాళ్ళకి చెప్పానో దానికంటే ముందు నుంచి వీళ్ళ ఇంటికొస్తున్నది తెలుసు. చెప్పినంక గూడా ఇక్కడ ఉంటుంది. కొన్ని రోజులు స్టే చేసింది తెలుసు. ప్రతి ఒక్కటి తెలుసండి. రైట్. ఏదైతే మీ రిలేషన్‌షిప్ ఉందో అది మీ ఇంట్లో చెప్పానని చెప్పేసి చెప్పినారు. చెప్పంగానే అసలు ఎందుకు ఆయన 50, 50 ఛాన్సెస్ ఉన్నాయి. నేను 50% ఒప్పుకుంటాను. లేకపోతే నాకిష్టం లేదు అని చెప్పడానికి మెయిన్ రీజన్స్ మీకేమైనా చెప్పడం జరిగిందా? రీజన్స్ అంటే ఉంటది గదండీ. ఏ ఫ్యామిలీలోనైనా చెప్పగానే ఏదో ఒకటి ఉంటది గానీ ప్రతి దాంట్లో ఇప్పుడు కొంచెం ఒక హోదాలో ఉన్నప్పుడు ఎవరికన్నా ఉంటది. హోదా అనే గాదండి ఏ ఫ్యామిలీలో అయినా చిన్న ఫ్యామిలీ గానియండి, పెద్ద ఫ్యామిలీ గాని ప్రతి ఇంట్లో ఉంటది గదా! అంటే మా ఇష్టంతోటున్నది చేసుకోవాలనేది ఎవరికైనా ఎవరింట్లో అయినా ఉంటది. దాంట్లో తప్పు లేదు. కానీ ఒప్పించుకోవడము, ఫైట్ జేసేది పేరెంట్స్ తోటి పిల్లలు అనేది అది కామన్ థింగ్ గదండీ. అలా ఉండే అంతే తప్ప ఇంకా అదేం లేదు వేరు. రైట్. నిన్న మీ తండ్రి గారు మాట్లాడుతూ లైవ్ కాల్‌లో ఒక ఛానెల్‌లో లైవ్ కాల్‌లో మాట్లాడుతూ మీ కొడుకు ఇష్యూ ఇట్లా జరిగింది కదా! అని చెప్పేసి మాట్లాడితే వాడి గురించి నేను మాట్లాడను లేదా ఆ ఇష్యూ గురించి మాట్లాడను అన్నట్టు మాట్లాడినారు. కన్న తండ్రి స్పందన అట్లా ఉంటే మీకేమనిపించిందసలు? అనిపించడం నాకేం లేదండి. అనిపించడంలో ఏం లేదు. ఎందుకంటే నేనెక్కడ ఏం తప్పు చేయలేదండి. ఏం దాచిపెట్టి వాళ్ళ దగ్గర దాచిపెట్టలేం గదండీ. నేనేమన్నా తప్పు చేసి వాళ్ళ దగ్గర దాచిపెడితే నేను ఏదన్నా ఫీల్ అవుతాను గానీ, నేను ప్రతి విషయంలో వాళ్ళకి ఓపెన్‌గా ఉన్నప్పుడు నేనేదో తప్పు చేసినట్టు నేనెందుకు ఫీల్ గావాలి? నేను ఓపెన్‌గా ఉన్నాను గదా! వాళ్ళకి తెలుసు గదా! వాళ్ళకి తెలవని మ్యాటర్ కాదు గదా! లేదా వాళ్ళ స్పందనపై నేనేం చెప్పలేను గదా! దానికి. హ్మ్. సో, ఫ్యూచర్‌లో మళ్ళీ ఎళ్లి మీ తండ్రి గారిని కలిసి ఏమన్నా కాంప్రమైజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇదంతా జరిగింది, జరిగిపోయింది. ఇప్పటి నుంచైనా కలిసుందాము. మమ్మల్ని యాక్సెప్ట్ చేయండి అని ఏమన్నా మీరు రిక్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? లేదంటే వాళ్ళు వదిలేసారు గదా! మా బ్రతుకు మేము బ్రతుకుతామనే ఆలోచనలో ఏమైనా ఉన్నారా? అది దాని గురించి ఏం చెప్పలేమండి. ఇప్పుడు టైం బట్టి ఎలా అవుతుండో అప్పుడు చూసుకొని మాట్లాడాలి తప్ప, ఇప్పుడు ఎళ్తాము అవన్నీ ఇప్పుడేం చెప్పనీకి మాకు గూడా రాదు గదండీ. అవతల వాళ్ళు వాళ్ళేం మాట్లాడతారు, మనమేం మనకేం తెలవదు గాబట్టి ఇప్పుడు మనమేం చెప్పలేం దాని గురించి. సో, ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు? అసలు ఇప్పుడేమో రూపారెడ్డి గారు రిమాండ్‌లో ఉన్నారు 14 డేస్. అండ్ ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయబోతున్నారు? రూపారెడ్డి గారి తరఫున లేదా మీ తరఫున గాని అండ్ మీ లవ్ విషయంలో గాని అసలు ఏం చెప్పదలుచుకున్నారసలు? అలా ఏం లేదండి. ఎవరికైతే ఏమన్నా ప్రాబ్లమ్ ఉంది, ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ యాస్ ఎ కోర్ట్ ఎళ్ళమంటున్నామండి. మేము ఎళ్ళమంటున్నాము. ఎక్కడ వాళ్ళు గిట్లా ఎవరికీ మోసం చేస్తా అని చెప్పలండి. ఇప్పుడు గూడా మేము చెప్తున్నాం యాస్ ఎ కోర్ట్ నుంచి మీరు వెళ్ళండి. మీరు యాస్ ఎ ప్రొసీజర్ ఏముందో అది ఫాలో అవ్వండనే చెప్తున్నాము. మేమైనా సరే మేము గూడా ఎక్కడ మేము ఎవ్వరికసలు ఇచ్చేది వాళ్ళు గూడా ఎవ్వరికసలు ఇచ్చేది లేదు. మేమెక్కడ ఎవరి దగ్గర తీసుకోలేని ఎక్కడ చెప్పలే గదా! వాళ్ళు గూడా ఓపెన్‌గా చెప్తున్నా అవునండి ఇచ్చేడుంది. కొందరికి ఇచ్చేడుంది. కానీ వచ్చే వాళ్ళందరూ ఫాల్స్ అలిగేషన్స్ తోటి వేరే వాళ్ళొస్తున్నారు. వాళ్ళెవరో మాకు తెలవనప్పుడు వాళ్ళకెట్లా ఇస్తారని వాళ్ళు క్వెషన్ చేస్తున్నారు తప్ప అక్కడ ఏం లేదు. ఓకే.
సో ఇప్పుడు ఏదైతే ఈ కేసు ఉందో, కేసు నడుస్తుంది అండ్ బాధితులు కూడా ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఉంటది అనుకుంటున్నారు మీరు? తర్వాత మళ్ళీ మేము ఇక్కడే ఉండి, ఈళ్ళ మధ్యలోనే ఉండి బ్రతుకుతాం మేము అనుకుంటున్నారా? ఇక్కడి నుంచి ఏమైనా వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఏమైనా ఉన్నాయా? అవన్నీ ఎట్లా చెప్తామండి మీడియా ముంగట మీరు అవన్నీ పర్సనల్ అవన్నీ ఏం నెక్స్ట్ స్టెప్ ఏంది అవన్నీ మేము చెప్పలేము కదా అట్లా. రైట్. మీరు నిన్న మాట్లాడుకుంటూ కూడా వాళ్ళు టార్గెట్ చేసినారు నన్ను, మా దగ్గర కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి అని చెప్పినారు కదా. ఎటువంటి ఎవిడెన్స్ మీ దగ్గర ఉన్నాయి? ఏమని బెదిరించినారు అసలు మిమ్మల్ని? అదే అండి. ఎవరైతే వచ్చినారో నిన్న గొడవ అయితే ఎవరెవరైతే చేసినారో వాళ్ళు ప్రీ ప్లాన్డ్‌గా వచ్చినారనే ఎవిడెన్స్ మా దగ్గరుంది. అవన్నీ మేము చూపిస్తాము. అవి మీకు గూడా పంపిస్తాము. ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తామండి. ఆ ఎవిడెన్సెస్ ఏమున్నా మేము పంపిస్తాము. ఎందుకంటే మాకు కొంచెం ముందుగానే అప్డేట్ ఉండే కాబట్టి మాకు అప్డేట్స్ దొరికినాయి. వేరే త్రూ మాకు అప్డేట్స్ దొరికినాయి కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్‌గా వాళ్ళొచ్చి చేసినారని చెప్తున్నాం గానీ, మేమేదో వాళ్ళ పైన నిందేయాలని ఎక్కడ చెప్పట్లే గదా! మా దగ్గర ఉంది గాబట్టే మేమేదో ఫేక్ ఎలిగేషన్స్ చేస్తే మా మాట ఎవరింటారండి? మేము ప్రూఫ్ లేనిది గూడా ఇట్లా ఇంత వచ్చి ఇట్లా మాట్లాడే అంత లేదు గదా మాకు. ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి సందర్భంలో రూపారెడ్డి గారు కూడా అన్‌పార్లమెంట్ లాంగ్వేజ్ వాడినారు. చాలా దారుణంగా తిట్టినారు. మహిళలని అని చెప్పేసి కూడా వాళ్ళందరూ మీడియా ముఖంగా మాట్లాడిన పరిస్థితి. అవునండి. గొడవ స్టార్ట్ అయింది 1 మినిట్‌లో. 1 మినిట్‌లో నేను తనని లోపట లాక్ చేశాను. రూమ్ లోపటేసి 45 మినిట్స్, 1 అవర్ ఒక్కడినే ఉన్నాను బయట. పోలీస్ వాళ్ళు వచ్చినారు. అయిపోయింది. ఇంక వాళ్ళని తిట్టే ఛాన్స్ ఎక్కడుందండి? అది మీరే చెప్పండి. ఒక డోర్ లోపట లాక్ చేశాను. వాళ్ళందరూ నా ముంగటున్నారు 40 మెంబర్స్. తనకు తిట్టే ఛాన్స్ ఎక్కడి నుంచి ఉందండి వాళ్ళని చెప్పండి. వాళ్ళు డోర్ పైన దాడి చేస్తున్నారు అందరూ పగలగొట్టడానికి. ఇంక ఆమెకి తిట్టనీకి ఛాన్స్ ఎక్కడి నుంచుంది? తిట్టిన ప్రూఫ్ ఎక్కడుంది? వాళ్ళే మాట్లాడుతూ అట్లా ఇట్లా అని తిట్టిన అంటే నేను మీడియా ముఖంగా చెప్పకూడదు నేను కూడా. సో చాలా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడినారు. చాలా దారుణంగా మాట్లాడినారు. దాన్నేమంటారు? మహిళల్ని అని కూడా చూడకుండా చాలా దారుణంగా తిట్టినారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అదే అండి. అది ప్రూవ్ చేయమనండి. వాళ్ళు తిట్టినా అంటున్నారుగా అవి ఏమన్నా ఉంటే వాళ్ళ దగ్గర ప్రూవ్ చేయమనండి. వాళ్ళ ఫేస్ ఇప్పుడు మీ ముంగట వచ్చి ఇట్లా ఫేస్ పైన మేము తిట్టింది అది చూపియమనండి. చూపిచ్చి ప్రొసీడ్ కమ్మండి ముందుకు. అదే చెప్తున్నాం కదా! ఇప్పుడు కూడా మేము అదే అంటున్నాము. చెయ్యలేదు అని ఎక్కడ అంటలేమండి. ప్రతి దాంట్లో మీ దగ్గర మిమ్మల్ని అంటే మీరు చూపియండి. ముందుకు వెళ్ళండి అనే చెప్తుంది. రైట్. ఫైనల్‌గా ఏం చెప్తారు? సంతోష్ గౌడ్ గారు మీ లవ్ మ్యాటర్‌లో గాని, లేదా రూపారెడ్డి గారి మనీ మ్యాటర్‌లో గాని చెప్పాలంటే ఏం చెప్తారు మీడియా ముఖంగా? చెప్పడానికి ఏం లేదండి. ఏదన్నా లీగల్‌గా వెళ్ళమంటున్నాము. వాళ్ళది గాని లీగల్‌గా వెళ్ళమంటున్నాము. మాది గాని మేము పర్సనల్‌గా ఏమున్నా మాట్లాడుకుంటామనే అంటున్నాం. ఇప్పటివరకు మాట్లాడినాము. ఎక్కడ మాట్లాడలేదు అనేదే లేదు. ప్రతి దగ్గర మేము మాట్లాడినాము. అన్నీ మ్యూచువల్‌గానే ముందు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటూనే జరిగినాయి ఇప్పటివరకు. ఇక్కడ ఏది దాచిపెట్టి జరిగింది అస్సలు ఒక్కటి కూడా లేదు. రైట్. థాంక్ యూ. థాంక్